ఈ రోజు ఈ వేదికను పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా గతంలో గత పాలకుల దౌర్జన్యాలకు బాధలకు లోనైన వాళ్ళు ఈ వేదిక మీద చాలా మంది ఉన్నారు, వేదిక కింద కూడా చాలా మంది ఉన్నారు. మీ అందరికీ తెలుసు. ఇక్కడ నుంచి చూసుకుంటే లాస్ట్ వరకు ఆ రోజు బురుజు సుధాకర్ రెడ్డి అయితేనేమి, ఆనంద్ గౌడ్ అయితేనేమి, ఎంపీ వెంకటేష్ గారు అయితే ఒక్కొక్కరికి ఒక బాధాకరమైన చరిత్ర ఉంది. ఎన్నో రకాల బాధలు ఉన్న ఇంట్లోనే, ఉన్న పార్టీలనే అవమానాలు, ఉన్న పార్టీలనే బాధలు ఎంతో మంది అనుభవించారు. నాతో సహా అక్కడ ఉన్నటువంటి నాతో సహా ఎన్నో రకాలుగా బాధలు పడి కష్ట నష్టాలకు వచ్చి కార్యకర్తలు మీరు కానీ అందరం కార్యకర్తలు ఎన్నో బాధలు పడ్డారు. ఇక్కడ రాజేంద్రన్ అయితేనేమి, హర్షవర్ధన్ అయితేనేమి, ఎవరి పాత్ర వాళ్ళు పోషించి అసెంబ్లీ ఎలక్షన్లలో అందరం కూడా ఒకటే గొంతు వినిపించడం కాబట్టి బ్రహ్మాండమైన విజయం సాధించారు. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎక్కడ కూడా ఆ రోజు కల్మషాలు లేవు, ఇబ్బందులు లేవు, ఎవరి స్వరం పక్కకు పోలే, ఎవరి గొంతు పక్కకు పోలే, అందరి గొంతులు కలిపినాం, అందరి చేతులు కలిపినాం. అక్కడ ఉన్న శత్రువైనటువంటి టిఆర్ఎస్ పార్టీపై మూకుమ్మడిగా దాడి చేసినాం కాబట్టి దాదాపు 20,000 మెజార్టీతో మీ అందరి సహకారంతో ఈరోజు విజయం సాధించినాం. అదే విధంగా సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి, సర్పంచ్ ఎలక్షన్ విజయం సాధించినాం. తర్వాత మహబూబ్నగర్కు స్వేచ్ఛ వచ్చింది, అందరం ఆనందంగా ఉన్నాం. తర్వాత రకరకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం కూడా స్వేచ్ఛగా ఎవరి పాత్ర వాళ్ళు, ఎవరి యొక్క డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, ఎవరి మీద ఒత్తిడి లేకుండా ఆ యొక్క స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తున్నారు. అధికారులు అనుకోండి, నాయకులు అనుకోండి, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కానీ వాళ్ళ స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తా ఉన్నారు. దాని తర్వాత అప్పుడు పడ్డ బాధకు ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యవంతమైన జీవితానికి ప్రతి ఒక్క కౌన్సిలర్ తెలుసు, ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ తెలుసు. వాళ్ళందరూ కూడా అటువంటి బాధల నుంచి బయటకు వచ్చి పార్టీలో చేయించడం జరిగింది. ఎంతో మంది రకరకాల పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో, కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అదే విధంగా మన ముందు బిడ్డ మన పాలన రేవంత్ అన్న గారు కూడా ఇక్కడి నుంచే ఇక్కడ ముందు బిడ్డ కాబట్టి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి మొట్టమొదటి కార్పొరేషన్ కాబట్టి గెలవాలని చాలా మంది నాయకులు చెప్తా ఉన్నారు. అదే విధంగా అంటే నేను చెప్పేది ఏంటంటే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మహిళలు కూడా ఇక్కడ చూస్తే నాకు లెక్క పెడితే 18 మంది ఉన్నారు, 30 సీట్లు కూడా 30 మంది ఇక్కడ కనిపించట్లేదు. నేనేం చెప్తున్నా అంటే ఎట్లయినా అందరు చాలా మంది పోటీ చేసిన వాళ్ళు వాళ్ళ భార్యలు నిలబెడతారు. రేపటి నాడు కౌన్సిల్ పోవాల్సిందే, ఖచ్చితంగా ఆడ కూడా ప్రాతినిధ్యం వాళ్ళు వహించాల్సింది. ఇప్పుడు కూడా వాళ్ళ నాయకులుగా మనం ఎట్లా పూతలకు ఉండాల్సిన అవసరమే ఉంది. 30 మందికి అయితే వాళ్ళు ఓడిపోయినాక మనం బయటకు నిలవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళను కూడా వాళ్ళ నాయకత్వాన్ని ప్రతిభను బయటకు చూపడానికి రాబో మీటింగ్లలో కూడా వాళ్ళ ప్రాతినిధ్యం అంటే కంపల్సరీ 30 మంది మహిళలకు అవకాశం ఉంది కాబట్టి దాదాపు 150 మంది మహిళలు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ పోరాటం అంటే అట్లా చెప్తా ఉన్నా, కష్టపడ్డ వాళ్ళు ఒక్కరని కాదు, రాఘవేంద్ర రాజు గారు, వసంత గారు, అమరోలు ఒక్కరు కాదు, వాళ్ళ తరఫున ఎంతో మంది తరఫున పడ్డ కేసులను బయటికి తీసి వాళ్ళకు ఒక ఓదార్పు ఇచ్చిన ఎంపీ వెంకటేష్ అన్న గారు క్షణక్షణం ఎన్నో దొంగ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి చాలా బాధలు అనుభవించి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కంటికి రెప్పలా కాపాడుకున్న సిరాజ్ ఖాద్రి గారు. అంటే ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఉన్నోళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఎన్నో రకాలుగా పార్టీని కాపాడుకుంటూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అందరికీ సముచిత స్థానం భగవంతుని దయ వల్ల అంతరాష్ట్రీయ సమిస్థానం కావాలి. అవకాశాలను బట్టి ఒక్కొక్కరు ఒకసారి అకామిడేట్ అయిపోతారు. 2 ఏళ్ళుగా సమయం అయిపోయింది. రాబోదాంట్లో ఎన్నో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, ఎన్నో కరప్షన్ మెంబర్స్ ఉన్నాయి. కానీ మనం ప్రాతినిధ్యం వహించినటువంటి వాటి నుంచి మనం చేసుకున్నట్టు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ఆ యొక్క అభ్యర్థిని గెలిపించుకొచ్చి ఇంతకు ముందు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా 60 వాళ్ళలో అక్కడ నుంచి పోటీ లేదు. ఇంతకు ముందు ఆనంద్ గౌడ్ గారు మాట్లాడుతూ అక్కడ నుంచి గాలాలు వేస్తుందని చెప్తా ఉన్నారు. వాస్తవం అక్కడ నుంచి గాలాలు వేస్తుంది కానీ అక్కడ గులాబీ దండలో కూడా చాలా మంది అక్కడ జరుగుతున్న విషయాలు మనకు చెప్తా ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడ రానికి చాలా మంది వాళ్ళకి అది అర్థమైతలేదు. ముఖ్యంగా చెప్తా ఉన్నాను నేను, చాలా మంది కన్ఫ్యూజన్ లో ఇదే వచ్చేటట్టు లేదన్నా, ఇది పోయేటట్లే ఉంది, కింద పడతా ఉంది, కండోలు మెడల గొలుసులేసిన కేసు కూర్చోబెడతాడు ఎక్కువ మంది చెప్పిందా, అదంతా వాస్తవం కాదు. మా పని అయిపోయింది, మమ్మల్ని పట్టించుకోలేని కార్యక్రమం జరుగుతాం. అయినా సరే మనం అలాంటి ఉన్నాం. చిన్న పాపమైనా పెద్ద కరతను పట్టినట్టుగా మనం అందరం కూడా మూకుమ్మడిగా ఎమ్మెల్యే ఎలక్షన్ ఏదైతే పనిచేసినాము ఒకటే గొంతు, ఒకటే స్వరం, ఒకటే నినాదం, ఒకటే గెలుపు అనే నినాదంతో మనం అందరం పనిచేసిన రోజు అందరు కార్పొరేటర్ గా అవకాశాన్ని రిజర్వేషన్లు సందర్భాన్ని బట్టి మేయర్లుగా ఎవరు ఒకరే అయితే ఇంత 100 పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులన్నీ కూడా మీరు అందరి కష్టాన్ని బట్టి పెద్దలు నిర్ణయిస్తారు. పిసిసి ప్రెసిడెంట్ గారు, ఎమ్మెల్యే గారు పెద్దలంతా నిర్ణయిస్తారు. రేవంత్ అన్న ఆశీర్వాదంతో రాబోయే ఎలక్షన్ లో మీరు అందరూ కొట్లాడి సర్వేలో మీరు ముందుగా ఉండేటప్పుడు ఈ వేదిక మీద నుంచి ఇంకోటి విషయం చెప్తా ఉన్నాం. ఎవరికి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నాతో సహా ఇక్కడ ఉన్నోళ్ళు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు కానీ, డిసిసి ప్రెసిడెంట్ కానీ, ఇక్కడ నుంచి సీఎం గారి టీం కానీ,
సర్వే చేస్తుంది. సర్వే రిపోర్ట్ల ఆధారంగానే టికెట్ వస్తాయి. ఎవరి చేతుల్లో ఏమి లేదు అనేది మనం అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ వేదిక మీద ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం. ఒక్కసారి పెద్దగా అందరికి వినిపించాలా జై కాంగ్రెస్.